సో వెల్కమ్ టు పార్ట్ 2. వచ్చింది తినేసింది వెళ్ళిపోయిందని చెప్పడానికి కొంచెం అదలా అనిపించింది, ఎందుకంటే మనం చదివేదే ఫోరెన్సిక్ సైన్స్ అంటే క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ కదా. సో సరే, ఒక క్రైమ్ సీన్ కింద తీసుకొని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసింది ఏమనగా ఇక్కడికి ఒక కుక్క చొరబడింది. కోర్స్ మంచి ట్రైన్డ్ డాగ్లో ఉంది, పెద్ద క్లూస్ అయితే ఎక్కువ వదలలే. బట్ మేమే ఎఫర్ట్స్ పెట్టి రక్తం చెందించి కష్టపడి ట్రేసెస్ అయితే వెతకడం మొదలుపెట్టాం. ఫస్ట్ అయితే ఏం దొరకలేదు, కానీ ఫస్ట్ ఇది దొరికింది. చూసారా, బ్రౌన్ హ్యాండెడ్గా సరే బ్రౌన్ పాడుగా దొరికిపోయింది. బాగుంది. సో ఇదొకటి. ఇంకొకటి డైరెక్ట్ కనిపించలే, బట్ లైట్ పెడితే మాత్రం కనిపిస్తుంది మీకు. చూసారా, కోర్స్ మీరు ఫోరెన్సిక్లో చూస్తే ఈ సీరియల్స్లోని సిఐడిలోని క్లియర్ కనిపిస్తే అనుకుంటారు కదా, మాకు కనిపించేవి ఈ లైట్ని అడ్జస్ట్ చేసుకుని చూడండి, వేరు విధాలుగా లైట్లు పెడుతూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. కోర్స్ ఇది పా ప్రింట్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. అట్లా అట్లీస్ట్ హ్యూమన్ ప్రింట్స్ అయితే కొంచెం మంచిగానే కనిపిస్తాయి. ఇంకొకటి మీకు చూడగలిగితే ఇక్కడ ఉండాలి, కనిపించిందా? చాలా చిన్నగా కనిపిస్తుంది, ఎందుకంటే మాకు లైటింగ్ ఎక్కువ అయిపోయింది. సో ఇంకొన్ని మార్క్స్లకి ఏం చేయలే, జస్ట్ లైటింగ్ అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఎవిడెన్స్ అనేది ఎప్పుడు కూడా క్లియర్గా కనిపించదు, అదే ఫస్ట్ రూల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్. మీకు ఏదో సీన్స్లోని సిఐడీలో చూపించినట్టు పర్ఫెక్ట్గా ఉండదు. చూసారా, అది చిన్నగా ఉంది, బట్ దూరాన్ని చూస్తే తెలుస్తుంది. అండ్ ఈవెన్ హియర్ ఇంకొక పగ్ మార్క్ ఇంకా చూపిస్తాయి. ఇది మా ఎంట్రన్స్ డోర్, బట్ ఇక్కడ నుంచి మాయమైపోయింది. మేబీ మేము క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినాక ఇది ఇక్కడ వెళ్ళి అలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ బయటికి వెళ్ళే ముందు ఎక్కువ క్లూస్ అయితే వదలలేదు, కానీ కొన్ని యాజ్ సెడ్ క్లియర్గా లేవు, బట్ కొన్ని మాత్రం వదిలేసింది. ఇప్పుడు మేము అది ఫైన్ చేసి మీకు అంట పెడతాం, వెయిట్ చేయండి. ఇది మా డోరు, ఆబ్వియస్లీ D604. దీని ఎంట్రన్స్ స్టేర్స్ అన్నమాట. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఆబ్వియస్గా ఈ డాగ్ అంత ట్రైన్డ్ కాదేమో లిఫ్ట్ ఎక్కి రావడానికి. ఇక్కడ మాకు కనిపించినాయి. ఏవి అంటారా, వెయిట్ చేంజ్ చూపిస్తాను. లైట్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇదే ప్రాబ్లమ్. సో మీరు చూసినట్లయితే యాక్చువల్లీ హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ కూడా కనిపించేస్తున్నాయి, షూ ప్రింట్స్. బట్ కొద్దిగా మీకు చూపించడం ట్రై చేస్తూ ఉండండి. బట్ కంటికి కనిపించినంత ఈజీగా అయితే ఇందులో కెమెరాలో కనిపించట్లా. ఇప్పుడు చూసారా, సో అది ఒకటి. అండ్ ఇంకొకటి కూడా అక్కడ డాగ్ ప్రింట్ అంటే అచ్చం మనకు కనిపించే డాగ్ ప్రింట్లో కనిపించేది, అదే ఫోరెన్సిక్ సైన్స్ అంటే. ఇది కనిపెట్టడానికి ఎన్ని యాంగిల్స్లో లైట్లు వేసి ఎన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ చేసి అబ్బే ఇది అని. ఇంకొకటి చూసారా. సో ఆల్మోస్ట్ 3 క్లియర్ ఎవిడెన్సెస్ దొరికినాయి. ఈ కేసు క్లోజ్. సో ఈ గందరగోళం చేసిందంతా ఒక కుక్క ఆకలి మీద ఉంది. మా ఫ్లాట్ తలుపు తెరిచి ఉంది. ఆబ్వియస్లీ మా రూమ్మేట్ కూడా ఉన్నట్టుగా అడిగలే. సో దట్స్ ఇట్. సో కేసు అయితే ఒక కొనుక్కు వచ్చేసింది. సాల్వ్డ్. ద కల్ప్రిట్ ఈస్ ద డాగ్. బై గైస్.